ఒక ఉపాధ్యాయుడు దారుణంగా రేప్ చేశాడు. సో ఇట్లాంటి సంఘటనలను వింటున్నప్పుడు ప్రతిసారలా మనకు గుండె తరుక్కుపోతూ ఉంటుంది. మనకి ఇలా అనిపిస్తే బాధితులకు ఎలా అనిపించాలండి? తల్లిదండ్రులకు ఎలా అనిపించాలి? సో ఎవరైనా సరే మీ పిల్లల్ని కనుక మీరు ఏ స్కూల్లో అయినా జాయిన్ చేయాలి అనుకున్నట్లయితే అక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ ఫుడ్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మీరు ఆలోచించాక అక్కడ ఉన్నటువంటి టీచర్స్, ఆ బృందం ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. హై ఎడ్యుకేషన్ అంటే ఏం లేదండి, ఎక్కడైనా సరే మనం నిజంగా చదువుకోవాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే మనం ఏ విధంగా అయినా చదువుకోగలం. మెయిన్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఏదైనా సరే ఒక పాఠశాలలో దాని గురించి అడ్మిషన్స్ కోసం వెళ్తూ ఉన్నారు. అక్కడ ఏ విధంగా ఉంది, స్కూల్ బాగుందా, కాలేజ్ బాగుందా, ఇక్కడ ఎలా ఉంటుంది అని జస్ట్ ఫార్మాలిటీకి తెలుసుకునే విధంగా తెలుసుకుంటున్నారు తప్పితే టీచర్స్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఎవరు కూడా వాళ్ళ సీనియర్స్కి ఎవరు అడగరు. ఏదో క్లాస్ బాగా చెప్తున్నారు అంతే. సో పర్లేదు, మనం ఇందులో మన పిల్లల్ని జాయిన్ చేసినట్లయితే వీరు బాగా చదువుతారు, ఇలానే ఆలోచిస్తారు. కానీ మనం కాస్త డీప్గా మనం ఆలోచించాలి. మన పిల్లల భవిష్యత్తు అనేది ఎంతో ప్రాముఖ్యం. సో మనం ఎక్కడైనా సరే, ఏ స్కూల్లో అయినా కావచ్చు, ఏ కాలేజ్లో అయినా సరే జాయిన్ చేసే ముందు ఆ టీచర్స్ని మనం పరిశీలన చేయాలి. ఎట్లాంటి వారు ఉంటారు, ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? మన పిల్లలకు కూడా మనం చెప్పాలండి. నిజంగా చెప్తున్నా, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే రేపులు చేయడం అనేది ప్యాషన్ అయిపోయింది. అసలు ప్రతిదీ ఎక్కడ ఏ సంఘటన మనం చూస్తున్నా సరే ఏదో ఒక మూలన ఇలానే జరుగుతూ ఉన్నాయి. పరాయి దేశస్తుల వారు టూరిస్ట్ కోసం, అంటే తిరగడం కోసం, పర్యటన కోసం వచ్చినా సరే వాళ్ళని కూడా రేప్ చేస్తున్నారు. ఈ రీసెంట్గా చూసుకున్నట్లయితే గుడికి వెళ్ళిన ఒక అమ్మాయిని అతి దారుణంగా 7 రేప్ చేశారు. ఇట్లాంటి సంఘటనలు వింటున్నప్పుడు భయం అనిపించదా?